హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను సాలార్జంగ్ మ్యూజియంని విజిట్ చేశానన్నమాట. సో అక్కడికి వెళ్ళి మొత్తం అక్కడ ఎప్పుడో నవాబ్ కాలం నాటివన్నీ చూశాను. సో ఇది ఎంట్రన్స్. మనకి టికెట్స్ అయితే తీసుకోవాలి. ఒకటి కెమెరా ఫోన్ పట్టుకెళ్ళాలంటే దానికి 2 అలవెన్స్ టికెట్. అండ్ ఇలా వెళ్ళగానే ఇక్కడ అప్పట్లో యూజ్ చేసిన ఒక ఐడల్ చూపించారు, కారు. అండ్ లేడీస్ జెంట్స్కి సెపరేట్ కౌంటర్స్. అలా వెళ్ళగానే టికెట్ తీసుకుని లోపల పంపిస్తున్నారు. ఆ రెడ్ క్రాస్ దాంట్లో మనం మనీ వేయచ్చు. అండ్ మెయిన్ అసలు ఈ సాలార్జంగ్ మ్యూజియంకి పిల్లర్ ఈయనమాట, సాలార్జంగ్ 3. ఆయన గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వింటున్నాము. సో ఎంట్రన్స్ నుంచి వెళ్ళగానే ఇటువైపు అమృత్సర్, అయోధ్యకి అమృత్ మహోత్సవ్, అలాగే మ్యాప్ ఇస్తున్నారనమాట. సాలార్జంగ్ మ్యూజియంలో ఎటు వెళ్తే ఏమేమి వస్తాయి అనేది మ్యాప్ చూపిస్తున్నారు. సో అలా వెళ్ళగానే ఎంట్రన్స్లో అప్పటి కాలంలో యూజ్ చేసినవన్నీ 2 ఫ్లోర్లు ఉన్నాయన్నమాట. సో 2 ఫ్లోర్లో నేను చూశాను. బట్ నేను ఫిలిం చేయడానికి మాత్రం కుదరలేదు, ఎందుకంటే నా ఫోన్ స్టోరేజ్ అయిపోయింది. సో వాల్స్లో ఏంటంటే స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు, అప్పట్లో నవాబ్ కాలం నాటి ఫోటోలు, ఏం జరిగినాయి ఏంటి ఎవరు అనేది కూడా రాశారు. సో ఇలా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇవన్నీ ఫొటోస్ అనమాట. అండ్ ఫస్ట్ నేను వచ్చేసి ఇండియన్ బ్రాంజ్, అప్పట్లో బ్రాంజ్ ఎక్కువ యూజ్ చేసేవారు అనమాట. అవన్నీ విగ్రహాలు, రకరకాల విగ్రహాలు ఇవన్నీ చూశాను. ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. అండ్ చాలా డీటెయిల్డ్గా కూడా అప్పట్లో ఇలా కూడా చేశారంటే చాలా ఆశ్చర్యం వేసింది. అండ్ అప్పుడు కన్నా ఇప్పుడు టెక్నాలజీ ఏదో గొప్పది అనుకుంటున్నారు, బట్ అప్పుడు టెక్నాలజీ చాలా గొప్పది. చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. ఇదంతా వచ్చేసి మొత్తం బ్రాంజ్తో చేసిన విగ్రహాలు అనమాట. పేర్లు సరిగ్గా కనిపించట్లేదు, తీద్దామన్నా కూడా గ్లాస్లోంచి పెడుతుంటే ఆ లైటింగ్స్ వల్ల పేర్లు అయితే సరిగ్గా నాకు కనిపించలేదు. సో ఇవన్నీ అప్పట్లో ఉన్న విగ్రహాలు, బ్రాంజ్తో మాత్రం చేసిన విగ్రహాలు. కొన్నిట్లో మన సైడ్ దేవతలే కాదు, అదర్ స్టేట్స్, అదర్ అన్ని, అంటే అప్పుడంతా ఒకటే కాబట్టి అన్ని రాజ్యాలు, దేశాలు, రాజుల ఫొటోస్, దేవతలు, అప్పట్లో ఉన్న అన్ని విగ్రహాలని ఇక్కడ చూపిస్తారన్నమాట. ఓన్లీ అది కూడా బ్రాంజ్తోనే చేశారు. సో ఇది చూసారా, తిరునాచుపల్లి ఆ టైం ఆ సైడ్ ఉండే విగ్రహాలు అన్నమాట ఇవి. సో ఇవి నటరాజ్ విగ్రహాలు. నటరాజ్ విగ్రహాల్లో కూడా చాలా చాలా డిఫరెంట్ వేస్. అండ్ ఇవన్నీ చెక్కతో చేసిన హౌస్ హోల్డ్ ఐటమ్స్ అండి. బ్లాక్ కలర్లో ఎందుకన్నా అంటే ఆ చెక్క టైపే అంతా. ఇది గరుడ వాహనం గుర్తుందా, అలాగే ఈ కుర్చీలు, ఈ బల్లలు ఇవన్నీ చేయించింది ఆఫ్రికన్ వుడ్తో అంట. సో బ్లాక్ కలర్ అది మనం చూడొచ్చు. అలాగే ఇవన్నీ కూడా మొత్తం అన్నీ వుడ్తో చేయించినవే, ఇంట్లో యూజ్ చేసేవే. మనం ఇప్పుడు కొత్తగా అన్నీ యూజ్ చేస్తున్నాం, కానీ ఇలా ఉండాలి, టేబుల్స్ ఇలా ఉండాలని యూజ్ చేస్తున్నాం. కానీ అప్పట్లో చెక్కతో కూడా విగ్రహాలు చేశారు. చెక్కతోటి అన్నీ అప్పట్లో యూజ్ చేసినవన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది చూడగానే. అంటే ఒకేసారి అదే పాత రోజుల్లోకి వెళ్ళి ఆ ట్రాన్స్లో ఉన్నంత ఇదిగా చాలా బాగా డిస్ప్లే చేశారు. వాళ్ళు వాడిన కుర్చీలు, టేబుల్స్, అంటే అద్దాలు, ఇవన్నీ మొత్తం అన్నీ చూసారన్నమాట. సో ఇవి వచ్చేసి మళ్ళీ విగ్రహాలు ఇవన్నీ చెక్కతో చేసినవి. అంటే చాలా ఉంది, వెళ్ళే కొళ్ళు వస్తూనే ఉంటున్నాయి విగ్రహాలు. అండ్ అసలు అవి ఎలా చెక్కారో కూడా అర్థం కానంత బాగా చెక్కారు. ఇక్కడ చూసారా, అప్పట్లో యూజ్ చేసిన విసనకర్రలు అనమాట ఇవన్నీ. ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన బాక్సెస్, ఇవేమో అంబారీ. అలాగే బయటకు వచ్చి చూస్తే పోస్టర్స్, అంటే పెయింటింగ్స్ వేశారు దాని మీద. సాలార్జంగ్ మ్యూజియం ఒకవైపు, తెలంగాణ గేట్ ఒకవైపు, అలా అనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే అప్పట్లో యూజ్ చేసిన క్లాత్స్ అనమాట. వాళ్ళు అప్పుడు రాజులు వేసుకున్న క్లాత్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే చేశారు. మనం ఇప్పుడు ఉన్న క్లాత్స్ని వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం, బట్ అవి చూస్తుంటే చాలా హెవీ వెయిట్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అలాగే బెనారసీ శారీస్ ఒక సైడు, వాళ్ళు వేసుకునే షాల్వాస్, వాళ్ళు వేసుకున్న ప్రతి దుస్తులు అక్కడ డిస్ప్లే చేశారండి. అలాగే వాళ్ళు వేసుకున్న చెప్పులు కూడా డిస్ప్లే చేశారు. మెయిన్ ఈ మ్యూజియంకి మెయిన్ ఎవరంటే సాలార్జంగ్ 3 అనమాట.
అంతకుముందు 1, 2 కూడా ఉన్నారు. బట్ సాలార్జంగ్ 3 నుంచి ఈ మ్యూజియంని పెట్టడం, అదే ఆయన ద్వారా, ఆయన జ్ఞాపకాల ద్వారా ఈ మ్యూజియం పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూసారా వాళ్ళు యూజ్ చేసిన షాల్స్. నాకైతే ఈ పికాక్ డిజైన్ చాలా బాగా నచ్చింది. అప్పట్లో కూడా ఇంతలా ఎంబ్రాయిడరీ చేశారా, ఇంతలా డిజైన్ చేశారా అని. సో బయటకు వచ్చేసిన తర్వాత ఇలా వాల్స్ మీద ఇండియాలో ప్రపంచం నలుమూలలో ఉన్న మొత్తం అందరినీ ఇక్కడ డిస్ప్లే చేశారంటే ఎవరెవరు కష్టపడ్డారో ఇండియా కోసం, హైదరాబాద్ కోసం వాళ్ళందరూ అనమాట. అప్పట్లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ చూపించారు. అలాగే మనకు ఆకలిస్తే ఫుడ్ కోర్ట్స్లో తినొచ్చు. అండ్ మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే ఈ దంతపు విభాగం ఏంటి అంటే ఈయన యొక్క దంతాలతోటి కుర్చీలు తయారు చేశారు. రియల్లీ నిజంగా కుర్చీలు తయారు చేశారు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ఐడల్స్ కానీ అక్కడ చెక్కిన ప్రతిదీ అనమాట. దంతం లోపల కూడా ఇంకా కొంచెం స్టెప్స్ వైజ్ విగ్రహాలు చెక్కారు. ఈయన వచ్చేసి బ్రిటిష్, అప్పట్లో బ్రిటిష్ సామ్రాజ్యం అంతా అనమాట ఇవన్నీ. అలాగా ప్రతిదీ డీటెయిలింగ్గా చాలా చిన్నది కూడా చాలా అద్భుతంగా దంతాల మీద చేశారనమాట. సో ఇక్కడ చూసారా ఇవన్నీ అప్పట్లో యూజ్ చేసిన, అప్పట్లో తయారు చేసినవన్నీను. ఇవన్నీ నాకైతే దంతాలతోటి తాజ్మహల్ కూడా చెక్కారు. ఇవన్నీ అసలు ఎలా పాసిబుల్లా, ఎంతలా చేయొచ్చా అనేసి అని అనిపించింది. ఒక్కొక్కసారి ఇలాంటి చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట మన కల్చర్ ఎంత మంచిదా, ఎంత బాగా చేస్తున్నారా అని చెప్పేసి. అండ్ అక్కడ చూసారా అది వచ్చేసి పడవ, దాంట్లో మనుషులు నీళ్ళని వెనక తోస్తున్నట్టు ఉన్నాయి. అలాగే ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలు అండ్ చెక్కతోటే. మనం చెస్ ఇప్పుడు కాయిన్స్తో ఆడుతున్నాం కానీ చెస్ తోటే కాయిన్స్ అప్పట్లో ఉండేవి. ఇవన్నీ వచ్చేసి ఏనుగు దంతాలతోనే చేసినవి. చూసారు ఇదంతా ఎలా చెక్కారో, మొత్తం ఇవన్నీ ఏనుగు దంతాలతో చేసినవి. అండ్ ఇక్కడ జనం ఎందుకు గుమిగూడారు అంటే ఆ క్లాక్ అనేది కరెక్ట్ టైం చూపిస్తుందండి. ఎప్పుడో 200 ఏళ్ల క్రితం నుంచి ఉంటుంది అంట అది. ఆ క్లాక్ గంట కొట్టగానే చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు మనకి డిస్ప్లే చేసి చూపిస్తారు. అండ్ ఇది వచ్చేసి వీల్డ్ రెబాకా అనమాట. ఇవన్నీ ఇటలీ నుంచి తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ మందిరంలో పెట్టుకున్నారు. తర్వాత ఇవి మ్యూజియంకి షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ఇటలీ నుంచి ఇవన్నీ తీసుకొచ్చారు. ఇవన్నీ మొత్తం మార్బుల్స్ అనమాట. అండ్ మన మెయిన్ వచ్చేసి ఈవిడే వీల్డ్ రెబాకా. మీరు చదివే ఉంటారు హిస్టారికల్ బుక్స్ లాట్లో. అండ్ ఇవి వచ్చేసి తెలుసు కదా మనకి. అండ్ వాకింగ్ స్టిక్స్ అనమాట. మనం ఇప్పుడు స్టైలింగ్ అంటున్నాం కానీ అప్పట్లోనే స్టైలింగ్ ఎక్కువ ఉండేది. ఆయన యూజ్ చేసిన వాకింగ్ స్టిక్స్ కూడా అవి వుడెన్స్ తోటి, గ్లాస్ తోటి, మార్బుల్ తోటి, బ్రాంజ్, ఐరన్ తోటి, ఇలా రకరకాల స్టిక్స్ అనమాట. ఆయన నడవడానికి ఉపయోగించిన వాకింగ్ స్టిక్స్ ఇవన్నీ. కొన్ని ఏమంటారు మెటల్స్ తోటి, స్టోన్స్ తోటి. అసలు నాకైతే నిజంగా ఎన్ని రకాలు యూజ్ చేశారు, ఎన్ని రకాలు కూడా తయారు చేశారు అప్పట్లోనే అనిపించింది నాకు. సో ఇక్కడ చూసారా పాము షేప్ కనబడుతుంది మీకు. అలా చాలా ఉన్నాయి స్టిక్స్. అంటే ఒక రూమ్ అంతా వాకింగ్ స్టిక్సే ఉన్నాయి నాకైతే నిజంగా. అండ్ ఇందులో కూడా మళ్ళీ వేరే డిఫరెంట్ అనమాట. పాము అలా చుట్టుకుంటూ ఉంటుంది కదా, అలా కూడా ఇందులో వెరైటీస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ని యూజ్ చేసే స్టిక్స్లో అప్పట్లో. ఇదిగోండి ఇక్కడ చూడండి, డిఫరెంట్ అనమాట. ప్రతి ఒక్కటి పక్షి కానీ, పాము కానీ, తల కానీ, ఏనుగు తల కానీ, అవన్నీ ఇందులో మొత్తం అన్నిట్లో యూజ్ చేశారండి. పులి, సింహంగా, జింక అన్నీ మొత్తం అన్నీ ఇందులో ఉన్నాయి. 6 పైన హ్యాండిల్లో. అన్నీ వచ్చేసి ఆర్మ్స్. ఏంటి అంటే అప్పట్లో యూజ్ చేసిన కత్తులు అవన్నీ. సో ఇక్కడ షోల్డర్ని చూపిస్తున్నారు కదా, ఇవి వచ్చేసి బాణం, విల్లు ఇవన్నీ అనమాట. సో ఇది వచ్చేసి కట్టప్ప మా బాహుబలి వేసుకుంటాడు కదా అలా ఉంది. బట్ నేను దగ్గరగా చూసినప్పుడు మాత్రం చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే అది ఐరన్ అనమాట, చాలా హెవీగా ఉంది. బట్ అది వేసుకుని యుద్ధం చేయడం అంటే అప్పట్లో అమ్మో చాలా నాకు అనిపించింది. అండ్ ఇవి వచ్చేసి బల్లాలు. ఇవేంటంటే మినిమం ఒక్కొక్కటి 40 kgs ఉంటుందండి, అంత వెయిట్ ఉంటాయంట అవి. అలాగే అప్పట్లో యూజ్ చేసిన కత్తులు అనమాట. వీటికి అవి తొడిగేశారు, క్లాత్స్ తొడిగేశారు అనమాట. అలాగే అటొకటి ఇటొకి ఇలాగా మొత్తం ఒక సైనికుడు ఎలా ఉండాలో అప్పట్లో ఎలా ఉండేవారో వాళ్ళని డిస్ప్లే చేశారు. యూజ్ చేసిన గొడ్డలి, షీల్డ్స్, తుపాకులు, రకరకాల ఏమంటారు కత్తులు, తల్వార్స్
ఇవన్నీ అన్నమాట డిస్ప్లే చేశారు. చాలా వింత వింతగా ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర సెల్ఫ్ డిఫెన్స్గా చేసేవి కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసారా, ఇవే సెల్ఫ్ డిఫెన్స్వి. అంటే ఎప్పుడైనా అటాక్ జరిగితే కనుక అప్పటికప్పుడు చేసేవి వాళ్ళు పెట్టుకుంటూ ఉండేవారు కదా, ఇవన్నీ అనమాట. ఇందులో నాకు చాలా డిఫరెంట్ వేలో కనిపించాయి. అలాగే ఇవి వచ్చేసి తుపాకులు, అప్పట్లో యూజ్ చేసిన తుపాకులు. ఇవి ఏంటి అని అడుగుతుంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడున్న ప్రతి గ్యాలరీకి ఒక్కొక్కరు ఉంటారండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మనకు కావాలంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇవన్నీ పిస్టల్స్ అనమాట. అక్కడ ఏ ఇయర్ అని కూడా మెన్షన్ చేస్తారు. తర్వాత ఇది వచ్చేసి ఆర్ట్ గ్యాలరీ. అంటే అప్పట్లో ఎలా ఉండేవారు, అప్పట్లో ఉన్నవన్నీ ఒక ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఒక చోట చేర్చారనమాట. ఇందులో ప్రతిదీ అనమాట. అప్పట్లో వేసిన పెయింటింగ్స్, దర్బార్స్ ఎలా ఉండేవి, మనుషులు ఎలా ఉండేవారు, ఎలా జరిగేది, ఇక్కడ రాజుకి నలుగు పెడుతున్నట్టు రాధాకృష్ణులు అలాగనమాట. వాళ్ళు అప్పట్లో ఎలా ఉండేవారు, ఎలా నుంచునేవారు, నుంచున్నారా, లేకపోతే ఈ ఫోజా ఆ ఫోజా అలాగనమాట. డిఫరెంట్ ఫోజెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక విభాగంలోకి వెళ్తే కనుక ఇవన్నీ అప్పట్లో వేసిన పెయింటింగ్స్ అనమాట. నన్నైతే ఇక్కడ వీడియో తీయొద్దన్నారు, బట్ నేను కొంచెం జస్ట్ వీడియో తీసాను. తర్వాత ఇవన్నీ వచ్చేసి అప్పట్లో యూస్ చేసిన కిచెన్ ఐటమ్స్, ఎవరికైనా విందులు వినోదాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నమాట. అప్పట్లో హుక్కా తాగేవారు కాబట్టి కొన్ని హుక్కాస్ కూడా ఉంటాయి. యూస్ చేసిన ప్లేట్లు, గ్లాసులు, అప్పట్లో ఎక్కువ కంచు, రాగి, ఇత్తడి, వెండి ఎక్కువ యూస్ చేశారండి. ఇందులో వెండి కలెక్షన్ కూడా ఉన్నది, వెండి కలెక్షను, అది కూడా చూపిస్తాను వీడియోలో. ఇవన్నీ మొత్తం కంచుతో చేసినవి, రాగితో చేసినవి అన్నీ డిస్ప్లే చేశారు. నాకు ఇక్కడ ఇది హైదరాబాద్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని డిస్ప్లే చేసి రాశారండి. ఇక్కడ ఏంటి అంటే పైకి వెళ్ళిన తర్వాత సెకండ్ ఫ్లోర్లో వెస్ట్రన్ బ్లాక్స్, ఈస్టర్న్ బ్లాక్స్ అని ఉంటాయి. అంటే పేట భూములు అని అప్పట్లో అనేవాళ్ళం కదా. సో అక్కడ అదంతా అయిపోయిన తర్వాత ఇట్లా చూసారా, ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసిన సోఫాలు. సోఫా మీద కూడా వాళ్ళు డిజైన్ చేసి అవన్నీ ఉంచారనమాట. సో ఇప్పుడు మనం డిజైన్ చేయించుకుంటున్నాం కానీ అది కాదండి. అప్పట్లోనే సోఫా మీద మంచి బొమ్మలు, తీగలు, పువ్వులు, మొక్కలు అప్పట్లోనే ఉండేవి. ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసిన కుర్చీలు, మంచాలు, సోఫాలు, అంటే రకరకాలన్నమాట. వాళ్ళ గదుల్లో, బయట హాల్లో అలాగనమాట. అలాగే ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన డిఫరెంట్ బీరువాలు అనమాట, స్టోరేజెస్. అందులో చాలా చిన్నగా అన్నీ ఉన్నాయి. స్పైస్ బాక్స్ అంట, ఉప్పు కారం అవన్నీ వేసుకునేవంట. అండ్ నాకు బాగా టచ్ అయింది ఏంటి అంటే అప్పట్లో రాళ్ళు మ్యానిక్యూర్ కూడా చేసుకునేవారంటే ఆ మ్యానిక్యూర్ కిట్ కూడా ఉంది. మరి ఆ ప్రాసెస్ ఏంటో తెలియదు కానీ మ్యానిక్యూర్ కిట్ కూడా ఉంది. నేను షాక్ అయ్యాను చూసి. అలాగే ఇక్కడ అన్నీ వచ్చేసి ఇంకొక స్టైల్ ఆఫ్ చైర్స్, సోఫాస్ అనమాట. కొంచెం వెళ్ళే కొలది మారుతూ ఉంటాయి కదా. సో ఇది వచ్చేసి మెయిన్, నాకు ఇది బాగా నచ్చింది. అవే అసలు మెయిన్ సోఫా అని చెప్పేసి వాళ్ళు అక్కడ అన్నారు. అలాగే ఇది వచ్చేసి సిట్టింగ్ టేబుల్స్, సోఫాలు. అలాగే రాజదర్బార్లో ఎక్కువ మంది భోజనం చేయడానికి వాళ్ళు డైనింగ్ టేబుల్స్ యూజ్ చేసేవారు కదండి. చూడండి డిఫరెంట్ డైనింగ్ టేబుల్స్. మనం ఇప్పుడు గ్లాస్ అని అదని ఇదని అనుకుంటున్నాం కానీ చూడండి ఎంత పెద్దగా ఉందో డైనింగ్ టేబుల్. ఇవన్నీ కూడా వుడ్తోనే చేసినవి, చాలా బరువు ఉంటాయి అంట కూడా అండి. అండ్ ఇవి వచ్చేసి అప్పట్లో వాళ్ళు పల్లకల మీద వచ్చేవారు కదా. సో అప్పుడు రాజులు రాణులు యూజ్ చేసిన పల్లకీలు. ఇదేంటో నాకు తెలియదండి, అక్కడ అడగడానికి కూడా ఎవరు లేరు, కానీ అప్పట్లో వాళ్ళు యూజ్ చేసేవారని చెప్పేవారు. ఇవన్నీ ఐరన్తోనే చేసినవండి మొత్తం. ఇక్కడ చూసారు ఐరన్తో చేపలు, డిఫరెంట్ ఐటమ్స్. ఇవన్నీ వచ్చేసి చెట్లు. అండ్ ఇవి వచ్చేసి ఐరన్తో చేసిన నెక్లెస్లు అనమాట. అప్పట్లో క్వీన్స్ ఇవన్నీ ధరించేవారు. అలాగే పోస్ట్ ఇండియా ఇండిపెండెంట్ కాయిన్స్, అప్పుడు దానికి ముందు తర్వాత కాయిన్స్ కూడా డిస్ప్లే చేశారు. ఈయనే సాలార్జంగ్ 3 అనమాట. ఆయన యూజ్ చేసినవన్నీ అక్కడ డిస్ప్లే చేశారు. అలాగే ఇవన్నీ వెండి వస్తువులండి. ఇంకా చాలా ఉండేది కానీ నేను స్టోరేజ్ అయిపోయింది. అలాగే ఇవన్నీ సైన్యం ఎలా ఉండాలి ఏంటి అనేది ఇదనమాట. ఇప్పుడు ఎలాగైతే వేసుకుంటామో అప్పట్లో కూడా కూజాల మీద ఫొటోస్ వేసుకునేవారు. ఈయన వచ్చేసి జహంగీర్ అండ్ నూర్జహాన్ ఫొటోస్ అనమాట, వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు. అలాగే ఇది వచ్చేసి ఒక టేబుల్ సెటప్. ఇంకా చాలా ఉన్నాయండి. ఇది వచ్చేసి షాజహాన్ అండ్ ముంతాజ్ వాళ్ళ ఫొటోస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి అప్పట్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఏనుగులు ఉంటాయి కదండి, ఏనుగుకి వేసే ఆభరణాలు అనమాట ఇవి. అంబారి మీద వేస్తారు కదా, ఏనుగు తొండానికి వేసే ఇది.
అలాగే ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి ఐరన్తో చేసిన స్పైస్ బాక్సు, హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇవి. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ గ్యాలరీ. ఇందులో టాయ్స్ అనమాట. అప్పట్లో అన్నీ కూడా వుడెన్తోనే చేసిన టాయ్స్ అనమాట. ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు, కప్పలు, తాబేలు అన్నీ కూడా వుడెన్తో చేసినవి. ఇంకా చాలా మెటీరియల్స్ కూడా యూజ్ చేశారంట. చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. అలాగే ఇందులో జపనీసు, చైనీసు, థాయిలాండ్ అన్ని రకాల అన్ని విధాలు ఉన్నాయండి. వాళ్ళు యూజ్ చేసినవన్నీ నేను ఫొటోస్ మాత్రమే యూజ్ చేశాను. ఇవి వచ్చేసి ఫ్లవర్ వాజెస్ అనమాట. అండ్ అక్కడ యూజ్ చేసిన ఇవన్నీ మొత్తం కూడా ఇది ఒక వేరే మెటీరియల్ అనమాట. పైన ఫ్లోర్లో ఇవి కూజాలు అండి. ఒక్కొక్కటి చాలా ఎత్తున్నాయి. అండ్ ఇవేమో ఎక్కువ చైనాలో యూజ్ చేసే బొమ్మలు అనమాట. ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసే ప్లేట్స్ అవన్నీ అనమాట. సిరామిక్ ఇవంతా. అండ్ కొన్ని నాకు పెయింటింగ్స్ మిస్ అయ్యాయండి. పిల్లల్ని ఇలాంటి చోటికి తీసుకెళ్ళండి, అప్పట్లో అన్నీ తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.